ఎట్లా పోయాలి దాన్ని తెలియకపోతే నేర్చుకుంటా నేను కూడా వచ్చి బ్యాచులర్ ఎట్లుంటది వండుకొని తీసుకొచ్చి ఇంకా చూపించలేదు అందుకే ఇంకా 10 ఏళ్ళు అయింది అంటుంటే ఎన్ని ఏళ్ళు అయింది మరి అదన్నా పిండి కాలేదా అంటే 4 చూసాడు నిజంగా పెళ్లి అయింది అనుకుంటారు ఏడా ఇప్పుడు నాకు ఇస్తాను గిట ఇవ్వకుండా చేస్తున్నాను చూసినా ఇంకా అయినట్టు నేనే అనుకుంటున్నాను నీకు చెప్తేనే నీకు చిన్నపిల్ల అంటాడు చేసుకోవాలి అంత సింపుల్ గా ఎట్లా అండి అది గీక ముందే చూస్తున్నావుగా మామూలుగా ఎందుకల్లా కరిగిపోతుంది అంటదా చూడు మునక్కాయలు చూడు ఎట్లా వస్తుంది మామా నువ్వు ఏదో చేస్తున్నట్టు అయితే వస్తుందా అప్పుడు జ్వరం రాకున్నా కానీ జ్వరం వస్తుంది తలకాయ నొప్పి లేకున్నా కానీ తలకాయ నొప్పి వస్తుంది పొద్దునట్టు మళ్ళీ ఆఫీస్కి పోయినాక ఏముండే తలకాయ నొప్పులు వేసి ఉండలేదు అనుకో ఆడైతేనే ఉంటావు వీడు ఉండవా అంటారు ఇవన్నీ ఏడబెట్టుకుంటావు నాకంటే ఏం కాదు బ్యాచులర్ కాదు ఆయన కంటున్నాడు నాకైతే ఏం కాదు బ్యాచులర్ కాబట్టి ఏదైనా నడుస్తుంది ఇన్ని అయితే నాకు 10 అవుతుంది అనుకుంటున్నారు 15 సంవత్సరాలు అవుతుంది అనుకుంటారు యాడ్ చేయకపోవాలి ఎన్ని అవుతుంది అంటే చెప్పు మైక్ ఇక్కడ ఉంది చెప్పు వీడియో రికార్డ్ అవుతుంది చెప్పు మైక్ కాదు తీసుకెళ్ళాలి సొరకాయ ఎక్కువ తట్టిండు దోసకాయలు తీసుకపో అండి మంచి నేనే చూసి ఏరుకొచ్చిన చిలకలకెళ్ళి ఏరుకొచ్చిన వస్తున్నా మామా నువ్వేదో చేస్తున్నట్టు ఏం చేయకు మామ ఇక్కడ కూర్చుందా వచ్చి నువ్వు చేసేది ఏం లేదు కానీ కూర్చున్నా ఉదయానికి చేస్తారా అంటే ఈ సంవత్సరం పెళ్లి చేస్తా లడ్డు తీసుకుంటే పిల్ల ఖచ్చితంగా దొరుకుతుంది వచ్చే సంవత్సరం కల్లా దొరుకుతాయి ఆయనకి ఎన్ని సంవత్సరాలు అయింది అయ్యి ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడికి ఒకసారి అయితే ఒకసారి వస్తే సరిపోతుంది అంటావు అయితే నేను పెళ్లి కాగానే ఫస్ట్ ఇటుకే తీసుకొస్తుంది పెళ్లి అయ్యింది పెళ్లి కాలేదంటావు మళ్ళీ చెప్పురా జర నువ్వు అన్న కట్నం ఎక్కువ కావాలంటే వలిస్తారు ఎంత కావాలి చెప్ప ఎంత కావాలి నాకు కట్నం ఏమవుతుంది కానీ బొమ్మార్దులు ఉండదు వాళ్ళకు 10 ఎకరాలు చెల్లు ఉండాలి ఒక్కతే అమ్మాయి అయి ఉండాలి ఒక్కతే అమ్మాయి అయి ఉండాలి 10 ఎకరాలు చెల్లు ఉండాలి ఒవ్వలు ఉండదు బొమ్మార్దులు ఉండదు అత్తమామలు ముసలి అయి ఉండాలి సంవత్సరం 2 సంవత్సరాలు కాదు మళ్ళీ అత్తమామలు ముసలి అయి ఉండాలి సంవత్సరం 2 మరి కట్నం ఏం తీసుకుంటలేనుగా ఊకనే చేస్తా పిల్లలు లడ్డు తీసుకోమంటున్నా వచ్చే సంవత్సరం వరకు పిల్లలు లేకపోతే పైసలు ఏం కట్టకు వచ్చే సంవత్సరం అంత వద్దులే మరి అంత వికారంగా ఏం లేవు ఇంతో అంతో ఆడిని చూస్తే ఊకనే పడతారు ఆ చూడు ఎంత తెల్లగా ఉంటా
మామా అట్లా చేసుకున్నా ఓకే అన్న. నువ్వు ఏదో చేసినట్టు ఏం చేయ కానీ చేద్దాం ఏదో ఒకటి. ఏదో చేసినా లెక్కనే తిరుగుతుండు అరే స్పెండ్ అయినట్టుందా ఆయన రైట్ ఆయన పేరు ఇష్టపెట్టలే అని. ఇల్లరికం పోయిండు మా మామ. అంటే కనబడతలేదుగా ఇల్లరికమే పోతుంది. అందుకే ఇప్పటిదాకా రాలేదు. ఏం కాలే. ఇద్దరు ఆడపిల్లలే 4 ఎకరాలు. ఈయన చిన్న ఆయన ఇల్లరికం. ఎవరు నరేషా? ఇయ్యాల గిట్ట బతలాడు వచ్చిండు అన్నదానం అని. కానీలే మా అత్త కానీ ఒక ఆంటీ మీద ఎక్కువ నమ్మకం మీరు లేకున్నా చూసుకుంటుందని అందుకే ఇష్టపెట్టుకున్నాం. ఏమో అదే అంటున్నా. ఫలితం అంటే నీకు పెళ్ళైందో కొడుకు అని చెప్తున్నాను. అదే ఫలితం. మా పిల్లలకే ఏం లేదు. దేవుడు దండం పెడితేనే ఉన్నాం. దసరా పోతే దసరా పోయిన దేవుడు 2 నిమిషాలు దసరా పోతే 2 నిమిషాలు కనబడతాడు. దండ ಮಾಡ್ತಾನ మొత్తం భారం మొత్తం హరిగం సమర్పయామి ముఖే ఆచం జంగే గారు గా బొట్టు పెడుతున్నారు. జయ బలో విఘ్నేశ్వర స్వామి భగవానికి, ప్రజా రామచంద్ర భగవానికి, శంకర భగవానికి, ఆంజనేయ స్వామికి జయ. నమ పార్వతీ పతయే హర హర. తీసా తీసా గారు 516 రూపాయలు అన్నదానానికి సహకరించారు.
పులిపాటి శ్రీను గారు 111 రూపాయలు. గంగుల శ్రీనివాస్ ధర్మపత్ని అరుణ గారు 2000 రూపాయలు. పున్న వెంకటేశం గారు 150. చిన్న అంటలు ట్రాక్టర్లోనే వేయగలరు 501 రూపాయి. భారత్ నాగరాజు గారు 516. చెరిపల్లి హరిప్రసాద్ గారు 201 రూపాయలు. నువ్వేంటి నాకు అర్థమవుతలేదు, అన్ని వెనకాగా తీసుకొని పోతున్నావు. నువ్వు ఇప్పటికి 3 అంటున్నా 4 అంటున్నా. ఇది ఏంది పులిహోర అందరూ లేదని బంద్ చేసినావు. నువ్వు ఇది ఎక్కడి కథ ఏంది నాకు అర్థం అవుతలే. ఓ కొడుకా అన్న ఏమి అన్న, నీకు జ్వరం వస్తుంది, ఒక పాల్గొనకపోవడం నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. చాలా డిసప్పాయింట్ మేము చాలా డిసప్పాయింట్ అయినాం అన్న. నువ్వు ముందు చేసి గొప్ప బిజినెస్ మ్యాన్ అయిపోయేంత వరకు క్లాస్ మొత్తం అతనే దాకా పెరుగు పెరుగు కార్యక్రమాలు పెరుగు అలాగే తెలుగుదాత ఆదివారం మీరు పాల్గొనకపోవడం మాకు చాలా డిసప్పాయింట్ అయింది. ఎందుకు మాకు కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల మీరు రాలేము, కానీ ఇక్కడ చూస్తే చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇంతమంది ఉండడం కూడా ఒక పండుగ వాతావరణం నెలకొన్నట్టు ఉంది. వీళ్ళందరూ ఇలా ఉండడం వల్ల ఎక్కడెక్కడ జరిగినందుకు మాకు కూడా సంతోషం. వీళ్ళందరికీ మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. తీర్థప్రసాదాలు ఏమన్నా తీసుకున్నారా? తీసుకోలేదు మేము ఉదయం నుంచి ఇక్కడనే ఉన్నాం. మేము ఇలా జరుగుతుంది, ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏ వంటలు వండుతున్నారు, ఎలాంటి రుచికరమైన వంటలు వండుతున్నారు మేము ఇక్కడ చూస్తున్నాం పొద్దుగాల నుంచి. చాలా థ్యాంక్స్ కొండయ్య గారు, ఇట్లా సేవ చేసినందుకు. ఆ దేవుడు మీకు ఎల్లవేళలా సుఖ సంతోషాలు ఇవ్వాలని. అంటలేదా మీ అన్న అనుకుంటున్నావా? 2 అంటలు ఎందుకు ఆయన? ఇప్పటిదాకా 2 అంటలు వేరే కాయ పోయినాయి. ఇది 3వ అంట. నీ అంటలలో అన్నం కంటే బుర్రలే ఎక్కువ ఉంటున్నాయి. సగం బుర్రలు నువ్వే తిన్నావు. బుర్రలు నేనే తిన్నా, మరి అన్నం తక్కువ తిన్నా, బుర్రలు ఎక్కువ తిన్నా. ఇక్కడ కొంచెం అది గిత్త గిట్టలేదు ఆ ములక్కాయలకు. గిజ్జూపి గిజ్జూపి గిజ్జూమ్ చేయి, ఆ మొక్క జూమ్ చేయి. ఎందుకమ్మా? గత 9 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షునిగా ఉన్నారు మీరు. ఇలాంటి వేడుకలు నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుంది. ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకటే కలుసుకున్నాం. మీరు అనుకున్న విధంగా జరిగిందా, జరగలేదా అన్నదానం? చాలా మంచిగా జరిగింది, అనుకున్న దానికంటే బాగా జరిగింది.